మరిన్ని మున్సిపాలిటీలను దక్కించుకున్న హస్తం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కేసీఆర్ బర్త్డే వేడుకలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా హైదరాబాద్ తయారైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మా, సాఫ్ట్వేర్, చార్మినార్, బిర్యానీకి హైదరాబాద్ ప్రసిద్ధి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2 రోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది. 50 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్ కు చెందిన చైర్మన్ అభ్యర్థుల పేర్లు రావడంతో ఆ 2 మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కొండాపూర్లో ఘనంగా నిర్వహించారు. శేర్లింగంపల్లి నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ మరోసారి తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షించారు మాజీ కార్పొరేటర్ సాయిబాబా. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగిన ఎన్నికల్లో చివరకు బీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఎన్నికకు ఎక్స్-అఫీషియో సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కాలేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది. చివరి క్షణంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో చైర్మన్ ఎన్నిక జరిగింది. మున్సిపల్ చైర్మన్ గా మహమ్మద్ యూనస్, వైస్ చైర్మన్ గా కొత్త కాపు శిరీషారెడ్డి ఎన్నికయ్యారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ సాహిన్ సుల్తానా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బీజేపీ కూటమికి 16 ఓట్లు, బీఆర్ఎస్ కు 15 ఓట్లు వచ్చాయి. ఎక్స్-అఫీషియో సభ్యుడు ఎమ్మెల్సీ దండే విఠల్ ఓటుతో కాంగ్రెస్ విజయం సాధించింది. జీవశాస్త్ర ద్వారా గ్లోబల్ సస్టైనబిలిటీ గ్రీన్ ఎనర్జీ అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ నాచారంలోని సెయింట్ పిఎస్ డిగ్రీ పీజీ కాలేజ్లో నిర్వహించారు. డల్లాస్ బాప్టిస్ట్ యూనివర్సిటీ, అమెరికా ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ సంయుక్త సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో జీవశాస్త్రాల కీలక పాత్రను నిపుణులు వివరించారు. హైదరాబాద్ బాగంబర్పేటలోని వీహెచ్ ఇంటి ముందు 27 లక్షల వ్యయంతో సీసీ బీటీ రోడ్డు పనులను మాజీ ఎంపీ వీహెచ్ బాగంబర్పేట డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ శంభుల ఉషా శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబర్పేట నియోజకవర్గానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తున్నామని, ఇప్పటి వరకు 27 లక్షలతో అభివృద్ధి పనులను పూర్తి చేశామని వీహెచ్ తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నగర పారిశుద్ధ్యం, రోడ్ల వెడల్పుపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని ఇప్పటికే పలుమార్లు మంత్రి ప్రకటించారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ నాగారం ప్రశాంత్ పంపిణీ చేశారు. ఆ తర్వాత రక్తదాన శిబిరాన్ని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.